వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్. ఈరోజు మనం క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: పుట్నాలు, క్యాప్సికమ్, ధనియాలు, ఆనియన్స్, టొమాటో, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత మనం తీసుకున్న పుట్నాలని దానికి యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చితనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత దీనికి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం చిన్న ముక్కలుగా కట్ చేసిన టమాటాలను వేసుకోవాలి. టమాటాకి బదులుగా చింతపండును కూడా మనం మిక్సీ జార్లో వేసుకోవచ్చు. టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత మనం కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిపైన కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. అప్పుడు కొద్దిగా టమాటాలు, క్యాప్సికమ్ మగ్గుతాయి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత మనము మిక్సీ పట్టి పెట్టిన పొడిని వేసుకోవాలి. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు వరకు ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని దీనికి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. యాడ్ చేసి కొద్దిసేపు మిక్స్ చేసి చూడండి, కర్రీ ఈ విధంగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దగ్గరగా వస్తుంది. మనకి క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.